హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? మన ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను మీతో పంచుకోబోయే విషయం, నేను చెప్పబోయే మాటలు మకర రాశి వారికి చాలా అంటే చాలా ప్రత్యేకమైనవి. మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పేంత ముఖ్యమైనవి. దయచేసి ఇది ఏదో రోజువారీ సాధారణ జ్యోతిష్య వీడియో అనుకుని చూసి వదిలేద్దాంలే అని లైట్ తీసుకోకండి. దయచేసి కొంచెం సమయం కేటాయించి శ్రద్ధగా మనసు పెట్టి వినండి. ముఖ్యంగా రాబోయే కొన్ని రోజులలో, రాబోయే కొన్ని వారాలలో మీ జీవితంలో మీరు అస్సలు ఊహించని, కలలో కూడా అనుకోని ఒక అద్భుతమైన మార్పు జరగబోతుందని జ్యోతిష్య శాస్త్ర సూచనలు, గ్రహగతులు చాలా స్పష్టంగా బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా, చాలా కాలంగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ కూడా ఆ కష్టానికి తగ్గ సరైన ఫలితం రాక, చేతిలో చిల్లి గవ్వ మిగలక, అప్పుల వాళ్ళ ముందు తలదించుకుంటూ, సమాజంలో సరైన గౌరవం దక్కక లోపల కుమిలిపోతూ బాధపడుతున్న మకర రాశి వారికి ఇప్పుడు సాక్షాత్తు ఆ అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది. కానీ ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం, ఒక పెద్ద రహస్యం మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించబోతోంది. లేదా ఇప్పటికే ఆ స్త్రీ మీ చుట్టూనే, మీ ఇంట్లోనే, మీ పక్కనే ఉండొచ్చు. దేవుడు స్వయంగా పంపిన ఆ స్త్రీ వల్లే, ఆమె అడుగుపెట్టిన వేళ విశేషం వల్లే మీ అదృష్టం పూర్తిగా మారే అవకాశాలు చాలా బలంగా, స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, ఆ స్త్రీని మీరు సరైన సమయంలో గుర్తించకపోతే, ఆమె మీకు చేస్తున్న సహాయాన్ని, ఆమె మీ మీద చూపిస్తున్న నిస్వార్థమైన ప్రేమ విలువను మీరు అర్థం చేసుకోకపోతే, మీ చేతి దాకా వచ్చిన అదృష్టమే మళ్ళీ నీళ్లలా జారిపోతుందని, ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుందని పండితులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఆ స్త్రీ మీకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తి కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు ఆమె విలువను పూర్తిగా గుర్తించకపోయి ఉండొచ్చు. ఆమె ఎవరు? ఆమెను ఎలా గుర్తించాలి? ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతోంది అనేది నేను వీడియో ముందు చాలా స్పష్టంగా మీకు అర్థమయ్యే రీతిలో వివరిస్తాను. అందుకే నా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మీ పనులేవైనా ఉంటే కాసేపు పక్కన పెట్టి మరీ చాలా జాగ్రత్తగా, ఓపికగా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం మకర రాశి వారి జీవితాన్ని నిజంగానే మార్చే అవకాశం ఉంది. మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది లాంటిది అని దయచేసి గ్రహించండి. వీడియోలోకి వెళ్ళి ఆ అత్యంత ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే ముందు మకర రాశి వారు అందరూ ఒక చిన్న పని చేయండి. కింద ఉన్న కామెంట్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని తప్పకుండా భక్తితో టైప్ చేయండి. భగవంతుడి పేరు తలుచుకొని, అమ్మవారిని స్మరించుకొని ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధ పెడుతున్న సమస్య ఏంటో, మిమ్మల్ని రాత్రెళ్ళు ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా చేస్తున్న ఆ మానసిక టెన్షన్ ఏంటో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా కామెంట్లో వివరంగా రాయండి. అది భరించలేని అప్పుల బాధ కావచ్చు, ప్రతి నెల ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక పడుతున్న డబ్బు ఇబ్బందులు కావచ్చు, నలుగురితో పంచుకోలేని, ఎవరికీ చెప్పుకోలేని కుటుంబ సమస్యలు కావచ్చు, ఎన్ని చోట్ల ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా రాని ఉద్యోగం కావచ్చు, ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు సడన్గా ఏ కారణం లేకుండా దూరం అవ్వడం కావచ్చు, లేదా మీరు కళ్ళు మూసుకుని ప్రాణంగా నమ్మిన వాళ్లే, మీ సొంత బంధువులే మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం కావచ్చు. మీ మనసులో ఏ బాధ ఉన్నా సరే దాన్ని అలాగే మనసులో పెట్టుకుని ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోకుండా కింద కామెంట్లో రాసి ఆ భారాన్ని దించుకోండి. మీ బాధ త్వరగా తొలగిపోయి, మీ కష్టాలన్నీ తీరిపోయి, మీకు అంతా మంచి జరగాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాం. అలాగే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ రాశికి సంబంధించిన ఇలాంటి ముఖ్యమైన విషయాలు, మీ జీవితానికి ఉపయోగపడే అద్భుతమైన జ్యోతిష్య పరిహారాలు ప్రతిరోజు మీకోసం ఎంతో కష్టపడి వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాం. మకర రాశి వారి అసలైన మనస్తత్వం గురించి మనం ముందుగా ఒక చేదు నిజం మాట్లాడుకోవాలి. వీరు బయటకు చూడడానికి చాలా స్ట్రాంగ్గా, చాలా గంభీరంగా, ఎవరికీ తలవంచని వాళ్లలాగా, ఒక కొండలాగా కనిపిస్తారు. కొందరికి వీళ్ళను చూస్తే కొంచెం పొగరేమో, వీళ్ళకసలు కష్టాలే లేవేమో అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ నిజానికి వీరు లోపల మాత్రం ఎన్నో బాధలు, కన్నీళ్లు దాచుకొని జీవిస్తారు. 10 మందిలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుతూ మాట్లాడతారు.
కానీ ఒంటరిగా గదిలోకి వెళ్ళాక మాత్రం తమ భవిష్యత్తు గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవరికీ తమ కష్టాలు చెప్పుకోకుండా ఒంటరిగా విపరీతమైన టెన్షన్ పడుతూ ఉంటారు. పక్క వాళ్ళకి చిన్న కష్టం వస్తే ప్రాణమిచ్చి మరీ సాయం చేస్తారు. వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కానీ తమకు కష్టం వస్తే మాత్రం ఎవరినీ చేయి చాచి అడగలేరు. సహాయం అడగడానికి వీళ్ళ ఆత్మాభిమానం అడ్డొస్తుంది. మీ బాధను ఈ ప్రపంచంలో ఎవరూ అర్థం చేసుకోరు అని ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా అంటే చాలా కష్టాలు వచ్చి ఉండొచ్చు. మీరు గమనించే ఉంటారు. మీరు ఎంత రక్తం చిందించి కష్టపడినా చేతిలో 10 రూపాయలు డబ్బు నిలవకపోవడం, సంపాదించినదంతా ఏదో ఒక రూపంలో అనారోగ్యానికో, వృధా ఖర్చులకు, పక్కవాళ్ళ అవసరాలకు పోవడం జరిగి ఉండొచ్చు. మీరు సొంత మనుషుల్లాగా నెత్తిన పెట్టుకుని నమ్మిన వాళ్లే, మీ వల్ల లబ్ధి పొందిన వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేయడం, అవసరం తీరాక మిమ్మల్ని కరివేపాకులా వదిలేయడం మీరు మీ కళ్ళారా చూసి ఉంటారు. ఇంట్లో అస్సలు ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ జరగడం, మీరు చేసే ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినా మీకు సరైన గుర్తింపు రాకపోగా, ఏ పని చేయని వేరే వాళ్లకు ఆ క్రెడిట్ దక్కడం, మీ మీద నిందలు పడడం, ఇలా ఎన్నో సమస్యలు, అవమానాలు ఒకేసారి మీ మీద పిడుగులా పడి ఉండొచ్చు. కొందరికైతే జీవితం మీద పూర్తిగా విరక్తి పుట్టి, అసలు దేవుడు ఉన్నాడా, నా అదృష్టం పూర్తిగా మూసుకుపోయిందా, నేనిప్పటికీ ఇలాగే కష్టపడాలా, నా వాత ఇంతేనా అన్న ఫీలింగ్ కూడా చాలాసార్లు మీ మనస్సులోకి వచ్చి ఉండొచ్చు. మీరు పడుతున్న నరకం అంతా ఇంత కాదు. కానీ ఫ్రెండ్స్, మీరిక ఏమాత్రం అధైర్యపడకండి, కన్నీళ్లు పెట్టుకోకండి. ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద సానుకూలమైన మార్పు ప్రారంభం కాబోతోందని గ్రహగతులు స్పష్టంగా చెప్తున్నాయి. ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడడానికి వస్తుంది. దేవుడు ఒక స్త్రీ రూపంలో మీకు అదృష్టాన్ని పంపిస్తున్నాడు. కానీ ఇక్కడ చాలామంది మకర రాశి వారు చేసే ఒక పెద్ద తప్పేంటంటే, అలాంటి అదృష్టాన్ని తెచ్చే వ్యక్తుల విలువను చాలా ఆలస్యంగా గుర్తించడం. వాళ్ళు పక్కన ఉన్నప్పుడు వాళ్ళను కేర్ చేయకపోవడం, వాళ్ళు దూరం అయ్యాక అయ్యో నా జీవితంలో ఎంత మంచి మనిషిని కోల్పోయాను అని బాధపడటం చేస్తుంటారు. అందుకే ఈసారి ఆ తప్పు జరగకుండా ఉండాలనే నేను ఈ విషయాలు ఇంత వివరంగా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో మీరు మీ జీవితంలో చిన్న చిన్న విషయాలు గమనించి ఉండొచ్చు. కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చాక లేదా మీతో మాట్లాడటం మొదలుపెట్టాక మీ పనుల్లో చిన్న చిన్న మంచి మార్పులు జరగడం మీరు చూసే ఉంటారు. ఎప్పుడో ఆగిపోయిన పనులు ఇక కావు అనుకున్నవి సడన్గా కదలడం మొదలవుతాయి. డబ్బు గురించి ఎక్కడి నుంచో ఊహించని కొత్త అవకాశాలు రావడం లేదా పాత బాకీలు వసూలవ్వడం జరుగుతుంది. మీలో ఎప్పుడూ ఉండే భయం పోయి ఒక కొత్త ధైర్యం పెరగడం మీరు ఫీల్ అయి ఉంటారు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా గాలికి జరిగేవి కాదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇది ఆ స్త్రీ మీ జీవితంలోకి అడుగుపెట్టడం వల్ల వస్తున్న అదృష్ట తరంగాలు. ఆమె రాక మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపబోతోంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చేదు నిజముంది. ప్రతి ఒక్కరూ తమకు ఎదురుగా ఉన్న అదృష్టాన్ని అంత సులువుగా గుర్తించలేరు. దేవుడు మన ముందుకు వచ్చి, బాబు ఇదిగో నీ అదృష్టం అని చేతిలో పెట్టడు. మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారానే ఆ అదృష్టాన్ని పంపిస్తాడు. చాలామంది తమలో ఉన్న చిన్న అహంకారం వల్ల, లేదా అనవసరమైన కోపం వల్ల, లేక అందరినీ గుడ్డిగా అనుమానించే గుణం వల్ల తమ జీవితాన్ని మార్చే, తమకు నిజమైన మేలు చేసే వ్యక్తినే తమ చేతులారా దూరం చేసుకుంటారు. వాళ్ళు దూరమయ్యాక, కష్టాల పాలయ్యాక జీవితాంతం వాళ్ళను తలుచుకుని ఏడుస్తూ బాధపడతారు. అందుకే ఇప్పుడు మీరు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ చిన్నచూపు చూడకండి. ఎవరితోనూ అకారణంగా గొడవ పడకండి. ముఖ్యంగా ఈ మధ్య మీ జీవితంలో ఒక స్త్రీ పదే పదే మీకు ఏదో ఒక రకంగా సహాయం చేయాలని చూస్తూ ఉండొచ్చు. మీరు ఆర్థికంగానో, మానసికంగానో బాగా దెబ్బతిని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఉండొచ్చు. మీరు కింద పడిపోతే, ఓడిపోతే మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పి మీ భుజం తట్టి లేపాలని చూస్తూ ఉండొచ్చు. కానీ మీకున్న టెన్షన్ల వల్ల, మీ బిజీ లైఫ్ వల్ల, లేదా మీ అప్పుల బాధల వల్ల మీరు మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కొందరికైతే ఆమె చెప్పే మాటలు కూడా చాదస్తంగా, బోరింగ్గా లేదా విసుగ్గా అనిపించి ఉండొచ్చు. నా కష్టాలు నావి, నీకేం తెలుసులే ఊరుకో అని మీరు విసుక్కుని ఉండొచ్చు. కానీ మీరు విసుక్కుంటున్నా నిజానికి అదే వ్యక్తి భవిష్యత్తులో మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పే వ్యక్తి అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె మాటల్లోనే మీ భవిష్యత్తు దాగి ఉందని మీరు గ్రహించాలి. మీకు ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం కావడం కోసం ఇక్కడ ఒక చిన్న రియల్ లైఫ్ ఉదాహరణ చెప్తాను. దయచేసి శ్రద్ధగా వినండి.
మొన్న ఈ మధ్య ఒక మకర రాశి వ్యక్తి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనే ఇది. అతను ఒక వ్యాపారంలో చాలా నష్టపోయి భారీగా అప్పుల పాలై తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు. అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్న సమయం అది. అప్పుడే అతనికి ఒక కొత్త స్నేహితుడు పరిచయమై, నా దగ్గర ఒక అద్భుతమైన స్కీమ్ ఉంది, ఇందులో 10 లక్షలు పెట్టుబడి పెడితే కేవలం 6 నెలల్లో ₹1,00,00,000 వస్తాయి, నీ అప్పులన్నీ తీరిపోయి నువ్వు కోటీశ్వరుడివి అవుతావు అని ఆశ చూపాడు. ఆ మకర రాశి వ్యక్తి తన అప్పులు త్వరగా తీరిపోతాయి కదా అన్న అత్యాశతో తన బుర్ర పనిచేయక తన ఇంటి పత్రాలు కుదువపెట్టి ఎక్కడ్నుంచో ఆ 10 లక్షలు అప్పుగా తేవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలు, అంటే అతని భార్య, అతని సోదరి ఆ డాక్యుమెంట్స్ చూసి, అతనెవరూ మనకి సరిగ్గా తెలియదు, ఇలాంటి షార్ట్కట్ దారులు నమ్మద్దు, డబ్బు ఊరికే ఎవరు ఇవ్వరు, ఉన్న ఇల్లు కూడా పోతుంది, అప్పుల వాళ్లకు మెల్లగా సమాధానం చెప్పుకుందాం గాని ఇలాంటి తప్పు చెయ్యొద్దు అని కాళ్ల మీద పడి బ్రతిమిలాడారు. అతను వెంటనే విపరీతమైన కోపంతో, మీ ఆడవాళ్లకు వ్యాపారం గురించి ఏం తెలుసు, ఊరికే భయపెట్టకండి, నా బుర్ర తినకండి, నేను ఈ అప్పులతో చచ్చిపోవాలా అని వాళ్ళ మీద తీవ్రంగా అరిచాడు. కానీ వాళ్ళు పట్టుపడి ఏడ్చి అతను ఆ పత్రాలు తీసుకువెళ్లకుండా ఆ రోజు ఆ డబ్బు ఇవ్వకుండా ఆపారు. సరిగ్గా వారం రోజుల తర్వాత టీవీలో ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఆ స్కీమ్ చెప్పిన వ్యక్తి 100 కోట్లు మోసం చేసి పారిపోయాడు అని. అప్పుడు ఆ మకర రాశి వ్యక్తికి కళ్ళు తెరుచుకున్నాయి. గుండె ఆగిపోయినంత పనయింది. ఒకవేళ ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు అతన్ని ఆపకపోయి ఉంటే అతను రోడ్డులు పడేవాడు, బహుశా ఆత్మహత్య కూడా చేసుకునేవాడేమో. చూసారా, అదృష్టమంటే ఎప్పుడూ లాటరీ తగలడమే కాదు, మనకు రాబోయే ఒక పెద్ద ప్రమాదం నుంచి, ఊహించని నష్టం నుంచి కాపాడే మంచి వ్యక్తులు మన చుట్టూ ఉండడం కూడా ఒక గొప్ప అదృష్టమే. అందుకే మీ బాగోగులు చూసే వాళ్ళ మాటలు కొంచెం ఓపికగా వినండి. మీ అహంకారాన్ని పక్కన పెట్టి వారు చెప్పే దాంట్లో ఉన్న నిజానిజాలు గ్రహించండి. ఇదే కాకుండా ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఒక మకర రాశి వ్యక్తి ఉద్యోగం పోయి 2 ఏళ్లుగా ఇంట్లో ఉంటూ తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవుతున్నాడు. ఇక నా జీవితం అయిపోయింది అని ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక మహిళా స్నేహితురాలు లేదా అతని తల్లి ప్రతిరోజు అతనికి భోజనం పెడుతూ అతనికి ధైర్యం చెబుతూ, నువ్వు చాలా టాలెంటెడ్, నీకు ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి అని ఒక ఇంటర్వ్యూకి బలవంతంగా పంపించింది. ఏ ఇంట్రెస్టు లేకుండా వెళ్ళిన అతనికి ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో జాబ్ రావడం, ఇప్పుడు అతను ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా ఉండడం జరిగింది. ఇదంతా ఆ స్త్రీ ఇచ్చిన ధైర్యం వల్లే సాధ్యమైంది. ఇక ఈ అదృష్టం వల్ల రాబోయే రోజుల్లో మీ జీవితం ఎలా మారబోతోందో, ఏ రంగాల్లో మీకు ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయో ఇప్పుడు ఒక్కొక్కటిగా చాలా వివరంగా స్పష్టంగా చెబుతాను, వినండి. ముందే చెప్పినట్టుగా ఎప్పటి నుంచో మీరు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న శుభవార్తలు మీ ఇంటి తలుపు తట్టబోతున్నాయి. ముందుగా మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి, అంటే డబ్బు విషయానికి వస్తే, రాబోయే కాలం మీకు ఆర్థికంగా చాలా అనుకూలమైన సమయం. చాలా కాలంగా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయిన ఆస్తులు కానీ, మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఇక రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు కానీ, లేదా ఏదైనా పాత చిట్ ఫండ్ డబ్బులు కానీ అనూహ్యంగా చేతికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి నెల క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐలు, ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళ వడ్డీలు ఎలా కట్టాలిరా దేవుడా అని తలపట్టుకునే మీకు మీ ఆదాయం పెరిగే ఒక కొత్త మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుల ఊబిలో నుంచి మిమ్మల్ని బయటకు లాగే ఒక అదృశ్య శక్తి మీకు సహాయం చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రూపాయికి 2 రూపాయలుగా మీ చేతికి అందుతుంది. మీరు కొన్న స్థలం రేటు పెరగడము, లేదా మీ పాత పెట్టుబడులు లాభాలు ఇవ్వడము జరుగుతుంది. అప్పుల వాళ్ల ముందు తలెత్తుకుని తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఉద్యోగం మరియు వ్యాపారం విషయానికి వస్తే, ఆఫీసులో ఎప్పటి నుంచో మీరు పడుతున్న కష్టాన్ని, మీ నిజాయితీని మీ బాస్ ఎట్టకేలకు గుర్తిస్తాడు. మీ పక్కన ఉంటూ మీ మీద చాడీలు చెప్పేవాళ్ళ, మీ ఎదుగుదల అడ్డుకునే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. కొందరికి త్వరలోనే ప్రమోషన్ వార్త వినిపించవచ్చు, లేదా మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కూడా అవ్వచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లకు ఒక మహిళా అధికారి ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది. ఇక వ్యాపారం చేసే మకర రాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న నష్టాల నుంచి మెల్లగా కోలుకుని లాభాల బాట పడతారు. మీ వ్యాపారంలో ఒక మహిళా భాగస్వామి సలహా వల్ల, లేదా ఒక మహిళా కస్టమర్ వల్ల మీకు ఒక పెద్ద కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్ట్ దక్కే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి మీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తామంటే గుడ్డిగా నమ్మకండి. పేపర్లు సరిగ్గా చూసుకోండి. కాస్త సమయం తీసుకోండి. తొందరపడి ఏ కాగితం మీద సంతకం పెట్టకండి. కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయానికి పెద్ద గొడవ జరగడం, భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య మనస్పర్ధలు రావడం మీరు చూసే ఉంటారు. ఒకరి మొహం ఒకరు చూసుకునే పరిస్థితి కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మరికొందరికి ఇంట్లో పెళ్లి, గృహప్రవేశం లేదా నామకరణం లాంటి ఒక శుభకార్యం గురించి పెద్దల మధ్య మంచి చర్చలు మొదలవుతాయి. మీ కుటుంబంలో ఎవరైతే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని దూరమయ్యారో వాళ్లే తమ తప్పు తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితి వస్తుంది. విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలిసే సూచనలు బలంగా ఉన్నాయి. ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశివారు సాధారణంగా పని ఒత్తిడిలో పడి, అప్పుల టెన్షన్లో పడి తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. సమయానికి తినరు, పడుకోరు. ఈ మధ్య మీకు తరచుగా నిద్రలేమి సమస్య, విపరీతమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చి ఉండొచ్చు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి విసిగిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు రాబోయే మంచి రోజుల వల్ల ముందుగా మీ మనసులోని టెన్షన్ అంతా తగ్గిపోయి అద్భుతమైన ప్రశాంతత వస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటే సగం రోగాలు వాటంతట అవే మాయమైపోతాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక పాత అనారోగ్య సమస్య నుంచి మీకు పూర్తిగా విముక్తి దొరుకుతుంది. అయితే సమయానికి భోజనం చేయడం, రోజుకు కనీసం 7 గంటలు నిద్రపోవడం మాత్రం మీరు అలవాటు చేసుకోండి. ఆరోగ్యం కంటే గొప్ప మహాభాగ్యం ఇంకొకటి లేదు అన్న విషయం గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది మకర రాశి వారు నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఆ స్త్రీని ఎక్కడో బయట నుంచి రాబోయే వ్యక్తి అనుకుని ఉండొచ్చు. మీ జీవితంలోకి కొత్తగా ఎవరైనా వస్తారని భావించి ఉండొచ్చు. కానీ అసలు నిజం అది కాదు. మీరు ఎంతో వెతుకుతున్న ఆ అదృష్టం, మీరు ఎదురు చూస్తున్న ఆ మార్పు, మీరు కోరుకుంటున్న ఆ శుభం ఇప్పటికీ మీ జీవితానికి చాలా దగ్గరగా వచ్చి ఉండొచ్చు. కొందరికైతే ఆ స్త్రీ ప్రతిరోజు కనిపిస్తున్నా కూడా ఆమె విలువ పూర్తిగా అర్థం కాలేదు. ఆమె మీకోసం ఎంతగా ఆలోచిస్తోందో, మీకోసం ఎంతగా బాధపడుతోందో కూడా మీరు గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఒకేసారి చాలా విషయాలు గుర్తుకు రావచ్చు. అందుకే ఈ భాగాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆ స్త్రీ గురించి మీరు ఇప్పటి వరకు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత చాలామంది మకర రాశి వారు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ స్త్రీ గురించి మీరు ఇప్పటి వరకు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఇప్పటి వరకు నేను చెబుతున్న ఆ స్త్రీ మీ తలరాతను మార్చే అదృష్ట దేవత ఎవరో కాదు. ఆ స్త్రీ ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడదు. మీ పక్కింటి నుంచో ఎదురింటి నుంచో రాదు. ఆ స్త్రీ ఇప్పటికీ మీ జీవితంలోనే, మీ ఇంట్లోనే ఉంది. ఆమె మీకు జన్మనిచ్చిన మీ కన్న తల్లి కావచ్చు. మీ జీవితాంతం తోడుండే మీ జీవిత భాగస్వామి అంటే మీ భార్య కావచ్చు. మీ కష్టసుఖాలు పంచుకునే మీ తోడబుట్టిన సోదరి కావచ్చు. లేదా ఈ స్వార్థం లేకుండా మీకు సలహాలిచ్చే మీ అత్యంత సన్నిహిత స్నేహితురాలు కావచ్చు. మీరు ఆమెను ఎన్నోసార్లు కోపగించుకుని ఉండొచ్చు. ఆమె మాటలని చాదస్తంగా కొట్టిపారేసి ఉండొచ్చు. నీకేం తెలుసు అని అందరి ముందు అవమానించి ఉండొచ్చు. అయినా సరే మీ కష్టం చూసి మీ ముందు ఎడవలేక మీకోసం నిశ్శబ్దంగా పూజగదిలో కూర్చుని దేవుడిని వేడుకుంటూ బాధపడుతున్న వ్యక్తి ఆమె. మీరు అప్పుల్లో కూరుకుపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మీ చెయ్యి పట్టుకుని మీకు తోడుగా నీడగా నిలిచిన వ్యక్తే ఆమె. మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు అన్నట్టుగా మీరు ఇప్పటి వరకు ఆమె నిస్వార్థమైన ప్రేమ విలువ పూర్తిగా అర్థం చేసుకోలేదు. కానీ ఆమె రూపంలోనే, ఆమె అడుగుల ద్వారానే, ఆమె మాటల ద్వారానే మీ ఇంటికి మహాలక్ష్మి ప్రవేశించబోతోంది. ఆమె అదృష్టమే ఇప్పుడు మిమ్మల్ని ఈ కష్టాల కడలి నుంచి బయటకు లాగబోతోంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆమె విలువను గుర్తించండి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. ఆమె మాట వినండి. కానీ ఈ సమయంలో మీరు ఒక ముఖ్యమైన విషయం చాలా జాగ్రత్తగా వినాలి. మీ చుట్టూ ఉన్న అందరూ మీ మంచిని కోరుకోవడం లేదు అన్నది మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోకూడదు. ముఖం మీద నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీ ఎదుగుదల చూసి తట్టుకోలేక అసూయపడే బంధువులు, స్నేహితులు మీ చుట్టూ చాలామందే ఉన్నారు. మీరు అప్పుల్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తే ఎక్కడ డబ్బులు అడుగుతారో అని భయపడి దూరంగా పారిపోయిన వాళ్ళు రేపు మీ చేతికి కాస్త డబ్బు రాగానే, మీరు కాస్త కోలుకోగానే మళ్ళీ
మీ చుట్టూ ఈగల్లాగా ముసురుకుంటారు. అందుకే కొందరు స్వార్థపరులు మీ జీవితంలోకి వచ్చిన ఈ అదృష్టాన్ని చూసి ఓర్వలేక ఆ స్త్రీని మీ నుంచి ఎలాగైనా దూరం చేయాలని కుట్రలు పన్ని ప్రయత్నించవచ్చు. మీ దగ్గరికి వచ్చి ఆమెను అస్సలు నమ్మద్దు. ఆమె నీ డబ్బు కోసమే వచ్చింది. ఆమె వల్ల నీకు నష్టం. ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని మీ చెవిలో విషం ఊదేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ మీరు మాత్రం ఇతరుల మాటలు విని గుడ్డిగా నమ్మకండి. మీ సొంత బుర్రతో ఆలోచించండి. ఎవరూ ఏదో చెప్తారని మీ సొంత వాళ్లను మీరు దూరం చేసుకోకండి. ఈ కీలకమైన సమయంలో మీరు క్షణిక ఆవేశంతో, కోపంతో లేదా నాకన్నీ తెలుసు అన్న అహంకారంతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్లను, మీ కష్టంలో తోడుగా నిలబడే వాళ్లను పదే పదే అనుమానించి పరీక్షించకండి. ఎవరూ థర్డ్ పర్సన్ చెప్పిన మాటలు విని మీ సొంత వాళ్లను దూరం చేసుకోకండి. దేవుడు స్వయంగా కిందకు రాడు, ఇలా మనుషుల రూపంలో వచ్చి మనకు దారి చూపిస్తాడు అన్నది మీరు నమ్మి తీరాలి. ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం, మీ మైండ్లో పాతుకుపోయిన నెగటివ్ ఆలోచనలు పూర్తిగా తగ్గించండి. నా జీవితంలో ఇక ఎప్పటికీ మంచి జరగదు, నా బతుకింతే, నేను అప్పుల వాళ్ళకే కట్టాలి, నేను ఎప్పటికీ పైకి రాలేను అనే నిరాశాపూరితమైన నెగటివ్ మాటలు మాట్లాడటం ఈ రోజుతో పూర్తిగా మానేయండి. ఎందుకంటే మనం ఏది గట్టిగా నమ్మితే, ఏది పదే పదే మాట్లాడితే విశ్వం మనకు అదే ఇస్తుంది అంటారు. ఇప్పుడు మీ అదృష్టం మెల్లగా మేల్కొని మీ వైపు తిరిగి వస్తోంది. ఉదయం లేవగానే నా జీవితం చాలా అద్భుతంగా ఉండబోతోంది, నేను నా కష్టాలన్నీ జయించగలను అని మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ నమ్మకమే మీలో ఒక కొత్త శక్తిని నింపుతుంది. చివరిగా మీకోసం ఒక చిన్న, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం చెబుతాను. దీన్ని శ్రద్ధగా పాటించండి. ప్రతి శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ సాక్షాత్తు సిరి సంపదలకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించండి. మీ ఇంట్లో పూజా మందిరంలో అమ్మవారి పటం ముందు ఒక చిన్న ప్రమిదలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి, తల్లి, నా జీవితంలోకి మంచి వ్యక్తులు రావాలి, నా కష్టాలు తీరిపోవాలి, నా అప్పుల బాధలు పోవాలి అని మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థం లేకుండా కోరుకోండి. ఇలా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం చేయటం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్స్, చెడు దృష్టి అంతా తొలగిపోయి మీలో పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడే దారి అమ్మవారే స్వయంగా మీకు చూపిస్తుంది. మీ జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ లేదా ఇప్పటికీ ఉన్న ఆ స్త్రీ కేవలం ఒక సాధారణ వ్యక్తి అస్సలు కాదు అన్నది ఎప్పటికీ మర్చిపోకండి. సాక్షాత్తు ఆ భగవంతుడు మీకోసం పంపిన ఒక అదృష్ట కిరణం ఆమె అడుగు పెట్టడం వల్లే మీ జీవితంలో మీరు కోల్పోయిన డబ్బు, సమాజంలో పోగొట్టుకున్న గౌరవం, ముఖంలో కనిపించని సంతోషం అన్నీ తిరిగి రెట్టింపు స్థాయిలో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ దురదృష్టం కొద్దీ మీరు ఆమెను గుర్తించకపోతే లేదా నాకేంటి అన్న పొగరతో, ఈగోతో ఆమెను దూరం చేసుకుంటే తర్వాత ఎప్పటికీ కోలుకోలేని పెద్ద నష్టాన్ని మీరు అనుభవించే ప్రమాదం కూడా ఉంది. అప్పుడు ఎంత ఏడ్చినా కాలం వెనక్కి రాదు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోని, మీ ఆలోచనల్లోనే ఉంది అన్నది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వింటున్న సమయంలో మీలో కొందరికి ఒక స్త్రీ ముఖం పదే పదే గుర్తుకు వచ్చి ఉండొచ్చు. ఆమె చెప్పిన మాటలు, మీరు బాధలో ఉన్నప్పుడు ఆమె ఇచ్చిన ధైర్యం, మీరు ఓడిపోతున్న సమయంలో కూడా మీకు తోడుగా నిలిచిన సందర్భాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉండొచ్చు. మీరు అందరూ దూరమైనా మీ పక్కనే నిలిచిన వ్యక్తి ఎవరో కూడా ఇప్పుడు గుర్తుకు వచ్చి ఉండొచ్చు. అలా అయితే ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు అని భావించండి. బహుశా దేవుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయడానికి ఈ వీడియోని చూపించి ఉండొచ్చు. ఇప్పటికైనా ఆ స్త్రీ విలువను గుర్తించండి. ఆమె మీకోసం చేసిన త్యాగాలను గుర్తించండి. ఆమెకొక మంచి మాట చెప్పండి. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి. ఎందుకంటే జీవితంలో డబ్బు పోయినా సంపాదించుకోవచ్చు, అవకాశాలు పోయినా మళ్ళీ రావచ్చు. కానీ మన కోసం నిజంగా ఆలోచించే మనుషులు దూరమైతే వాళ్లను తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఈ రోజు నుంచే మీ జీవితంలో ఉన్న ఆ ప్రత్యేకమైన స్త్రీని మరింత గౌరవించండి. ఆమె ఆశీర్వాదం, ఆమె ప్రేమ, ఆమె మంచితనమే రాబోయే రోజుల్లో మీ అదృష్టానికి కారణం కావచ్చు. ఈ వీడియో చూస్తున్న మకర రాశి వారందరూ దయచేసి కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని తప్పకుండా భక్తితో టైప్ చేయండి.
అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధ పెడుతున్న ఆ పెద్ద సమస్య ఏంటో, ఎవరికీ చెప్పుకోలేని ఆ భారం ఏంటో కూడా ఎలాంటి సంకోచం లేకుండా కామెంట్లో స్వేచ్ఛగా రాయండి. మీ బాధ త్వరగా పూర్తిగా తొలగిపోయి మీ జీవితంలో అద్భుతమైన మంచి మార్పులు రావాలని, మీరు మీ కుటుంబంతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాం. అలాగే ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడతాయి, ఇందులో వాస్తవం ఉంది, నా జీవితానికే చెబుతున్నారు అని మీకు అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్, బంధువులు, ముఖ్యంగా మకర రాశికి చెందిన మీ కుటుంబ సభ్యులతో వాట్సాప్లో వెంటనే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ విషయాలు కనువిప్పులాగా ఎంతో మేలు చేస్తాయి. వారి కష్టాలకు ఒక దారి దొరికినట్లవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన మీ భవిష్యత్తును మార్చే ఇలాంటి ముఖ్యమైన వీడియోలు, జ్యోతిష్య రహస్యాలు ప్రతిరోజు మీకోసం ఎంత కష్టమైనా వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఆ భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు.